ఎన్నికల రణక్షేత్రంలో ప్రజలది కృష్ణుడి పాత్ర అయితే తనది అర్జునుడి పాత్ర అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారంటే ఆ ప్రేమ ఎలా ఉంటుందో అనేందుకు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు ఆయన. జగన్ ఏనాడు ఒంటరి కాదన్నారు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలు అయితే, నాకున్న తోడు, నా ధైర్యం, నా బలం, పైనున్న దేవుడు ఈ ప్రజలు అని సీఎం జగన్ భావోద్వేగంగా పేర్కొన్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ఎన్నికల శంఖారావం సిద్ధం సభలో ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 నియోజకవర్గాల నుంచి పార్టీ క్యాడర్ తరలివచ్చింది. వారినుద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమైన, ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మరోసారి మీరంతా సిద్ధమేనా అని సీఎం జగన్ కేడర్నుద్దేశించి ప్రశ్నించారు. పేదల భవిష్యత్తులను, పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయంపై సంగ్రామానికి ప్రతి ఒక్కరూ సిద్ధమేనా అని సీఎం జగన్ ప్రసంగించారు. చంద్రబాబు దత్తపుత్రుడు, ఎల్లో మీడియా వీళ్లంతా ఏకమై నా మీద యుద్ధానికి దిగారని, రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు చంద్రబాబు అండ్ కో రూపంలో ఉన్నారన్నారు. వాళ్ళు ఆ తోడేళ్ల మంద వైపు నుంచి చూస్తే, ఈ సీన్ చూస్తుంటే జగన్ ఒంటరి వాళ్లలా కనిపిస్తాడన్నారు. కానీ నిజమేంటంటే ఇక్కడ జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడు, నా ధైర్యం, నా బలం, పైనున్న దేవుడు ఈ ప్రజలని సీఎం జగన్ భావోద్వేగంగా పేర్కొన్నారు. జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం, పైనున్న ఆ దేవుడు. మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్నా మీ బిడ్డ. ఇది నాకున్న బలం. ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టి వచ్చిన సైన్యం. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే, అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతామో అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద, మనం చేస్తున్న ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్న మంచి మీద, అభివృద్ధి మీద. మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్ గా భావించి, ఒక ఖురాన్ గా భావించి, ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న ఇంటింటి మంచి మీద, ఇంటింటి అభివృద్ధి మీద, పేదవాడి భవిష్యత్ మీద, పేదవాడి సంక్షేమం మీద, గ్రామం అభివృద్ధి మీద, సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు చేస్తా ఉన్నారు దాడి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రోజు మన పెత్తందారులంతా కూడా ఎవరి మీద దాడి చేస్తా ఉన్నారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏం సలహాలు ఇచ్చారని, లక్షల్లో జీతాలు ఇస్తూ సలహాదారులను పోషిస్తున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారుల కార్యాలయం కోసం ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. సీఎం జగన్కు ఉపన్యాసాలు రాసిస్తున్న సలహాదారుకు నెలకు 2 లక్షల జీతంతో పాటు కేబినెట్ హోదా కల్పించడం ప్రభుత్వ బరితెగింపునకు నిదర్శనమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందిని నియమించారో చెప్పాలని అడిగితే సాక్షిలో ఫ్యాక్ట్ చెక్ పేరుతో తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు. సలహాదారులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనంతో సమానంగా జీతాలిస్తున్నారని ఆరోపించారు. ప్రజల సొమ్మును వారికి కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేయాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుల కార్యాలయం కోసం ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
సాక్షి పత్రికలో ఈ రోజు రాసిన ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఏమన్నారంటే ఈ సంవత్సరం బడ్జెట్ లో 29 కోట్ల రూపాయలు 61 లక్షల రూపాయలు కేటాయించాం ఈ అడ్వైజర్స్ అని చెప్తున్నారు. అదే వైఎస్ఆర్సీపీ అధికారికంగా ఇష్యూ చేసిన ట్విట్టర్ లో వాళ్ళు పెట్టిన పోస్ట్ లో ఇప్పుడు వరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టింది 48 కోట్ల 33 లక్షల రూపాయలు అంటున్నారు ఈ అడ్వైజర్లకి. ఇక్కడే బయటపడింది మీ డొల్లతనం. ఫ్యాక్ట్ చెక్ ఏదో మీరు దయచేసి మీ ఫ్యాక్ట్స్ మీకు చెక్ చేసుకోండి ముందు. ఒక సంవత్సరంలోనే 29 కోట్ల 61 లక్షల రూపాయలు మేము బడ్జెట్ లో పొందుపరిచామని చెప్తుంటే మీరే 5 సంవత్సరాలు 48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఏమవుతుంది మీ పరిపాలన? ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఒక కమ్యూనికేషన్స్ కి అడ్వైజర్ గా ఒకరు నియమించి ఎంత ఆశ్చర్యకరం అంటే నేను చెప్పా కదా, ఈ జియోస్ అన్ని కాన్ఫిడెన్షియల్ గా పెట్టి ఎవరికి దొరకకుండా దాచిపెట్టారు. దొరికింది నేను మీకు ముందు పెడుతున్నా ఈ రోజున, మీకు కాపీస్ కూడా ఇస్తాం. ఈయనని ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అపాయింట్ చేసుకున్నారు. అయితే మన రాష్ట్రంలో కేబినెట్ మంత్రికి బేసిక్ పే ఈ రోజున 14,000 రూపాయలు, స్పెషల్ అడ్వైజర్ కి కూడా 14,000 రూపాయలు బేసిక్ పే. కానీ ఈయన పనితీరు చూసి వాళ్ళు రాస్తున్నారు ఆర్డర్లో, క్వాలిటీ ఆఫ్ వర్క్ డన్ బై ద అడ్వైజర్ కమ్యూనికేషన్ ఈజ్ మచ్ మోర్ దెన్ ద కాంపెన్సేషన్ బీయింగ్ గివెన్ టు హిమ్ అంట. అంటే ఆయన ఇచ్చిన సలహాలు, ఆయన ఇచ్చే అడ్వైస్ జీతం కన్నా చాలా ఎక్కువగా అద్భుతంగా ఉందంట. ఈ అడ్వైజర్ గారు ఏం చేస్తారో అందరికి తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఉపన్యాసాలు రాస్తూ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలు చేసి ప్రతిపక్షాలపైన దాడులు చేపించడం ఈయనకే తెలుస్తున్నది. ఈయన జీతం ఎంత అండి? ఈ జియో ప్రకారంగా 2 లక్షల రూపాయలు నెలకి. 14,000 రూపాయల జీతం ఇవ్వాల్సింది పోయి 2 లక్షల రూపాయలు. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి ఇచ్చే జీతం. రవాణా శాఖ ఫిట్నెస్ ఫీజుల పేరుతో 1,000 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రజలపై వేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కాశీనాథ్ విమర్శించారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే టెండర్లు పిలుస్తున్నారని, జిల్లాల వారీగా టెండర్లు 3,110 రూపాయలకు దక్కించుకునేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణ పేరుతో భారీ కుంభకోణం జరుగుతుందని చెప్పారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ల ప్రైవేటీకరణ రద్దు చేయాలని, వాహనదారులపై ఫీజుల భారం ఎత్తివేయాలని కోరుతూ సిపిఎం విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కాశీనాథ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుకొని రవాణా శాఖ ద్వారా వాహనదారులపై భారీగా భారాలు వేస్తున్నారని అన్నారు. ఫిట్నెస్ బ్రేక్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను జిల్లాల వారీగా బడా కంపెనీలకు కట్టబెట్టేందుకు టెండర్లు పిలవటం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం, రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోవటం శోచనీయమన్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయడానికి చెల్లించాల్సిన ఫీజులను భారీగా పెంచుతూ ఆదేశాలివ్వటం గర్హనీయమని, ఈ పెంపుదల వలన వాహనదారులపై 1,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుందని చెప్పారు. ఇప్పటికే మోటారు వాహనాల పన్ను, గ్రీన్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, భారీ పెనాల్టీలతో రవాణా రంగాన్ని, వాహనదారులను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఫిట్నెస్ పేరుతో 700 నుంచి 900 రూపాయలున్న ఫీజులను 12,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు పెంచడం సరికాదన్నారు. రాష్ట్రంలోని 1,46,00,000 వాహనదారులందరిపై ప్రతి సంవత్సరం ఈ భారం పడుతోందని తెలిపారు. టెండర్లు రద్దు చేయకపోతే, భారీగా పెంచిన ఫీజులు ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని, వాహనదారులందరూ ఉద్యమంలో కలిసి రావాలని కోరారు. జిల్లాలకు ఒక కాంట్రాక్టర్ చొప్పున వాళ్లే వసూలు చేసుకోవచ్చు. గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లు ఎలా ఉంటే వాళ్ళు ఎంత వసూలు చేస్తారో తెలియదు. రవాణా శాఖలో అవినీతి ఉంటే అవినీతిని అరికట్టాలి తప్ప అవినీతిని చట్టబద్ధం చేసి వ్యవస్థీకృతం చేసి జిల్లాల వారీగా వేలం పాటలు పెడతా ఉన్నారు. దీంట్లో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు జిల్లాల కాంట్రాక్టులను ఎన్నికల ముందే పొంది కోట్లు గడించడానికి వాళ్ళు కుట్ర పన్నారు. సుమారు 1,000 కోట్ల రూపాయలు వాహనదారుల మీద సంవత్సరానికి భారం పడుతుంది. అందుకే ఈ టెండర్లు రద్దు చేయాలి, అలాగే ఈ ఫీజులు తగ్గించాలి, పాత ఫీజులే కొనసాగించాలి, ప్రభుత్వం వీటిని నిర్వహించాలి, రవాణా రంగాన్ని కాపాడాలి. రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 మంది ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు ఉన్నారు. ఇప్పటికే కుంగిపోతున్న, దెబ్బతిని నిర్వీర్యమవుతున్న రవాణా రంగాన్ని కాపాడాలి, జనాన్ని కాపాడాలి. ఈ ప్రైవేటీకరణ దందా ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై చేస్తున్న ఈ చర్యల్ని సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వం కనుక ఈ టెండర్లు రద్దు చేయకపోతే, ఈ ఆదేశాలు ఆపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు 2 వీలర్కి కూడా అది అప్లై చేసి సంవత్సరానికి ఒకసారి మీరు కూడా బ్రేక్ చేయాల్సిందే అని చెప్పనేటువంటి పద్ధతుల్లో, అంటే అంతకుముందు లైఫ్ ట్యాక్స్ కట్టి ఉండొచ్చు, కొత్త బండి తీసుకున్నటువంటి సందర్భంలో లైఫ్ ట్యాక్స్ కడతాం, అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు సంవత్సరం
నువ్వు బ్రేక్ చేయాల్సిందే, నువ్వు బ్రేకులకి ఫీజు కట్టాల్సిందే అని చెప్పనే పేరుతో వసూలు చేసేటువంటి దానికి రంగం సిద్ధం చేసి భారత్ బంద్ సినిమాలో లాగా రాష్ట్రాన్ని తలకో మొక్క పంచుకునేటువంటి దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు తలా ఒక జిల్లా పంచుకునేటువంటి దానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ల చేతుల్లోకే గనక టెండర్లు వెళ్తే, వీళ్ల చేతుల్లోకే గనక ఈ రకమైనటువంటి టెండర్ వెళ్లి వసూళ్లు గనక ప్రారంభిస్తే రవాణా శాఖకి జీతాలు ఇచ్చేటువంటి దిక్కు కూడా ఉండదు. రవాణా శాఖని కూడా ప్రైవేట్ పరం చెయ్యండి అని చెప్పనేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఎప్పటికైనా సరే ప్రభుత్వం వెనక్కి మళ్లించాలి, ఈ ఆలోచన వెనక్కి తీసుకోవాలి, జీవో ఉపసంహరించాలి, రద్దు చేయాలి. లేనట్లయితే రాబోయే కాలంలో జరిగే పోరాటాలకి, ప్రజల యొక్క అసంతృప్తికి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. సీఎం జగన్ డబ్బులు తీసుకొని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న విమర్శించారు. ప్రకటించిన జాబితాలో ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చేశారన్నారు. మూటలు ఇచ్చాక సీట్లలో మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఓసారి అభ్యర్థిని ప్రకటిస్తే అదే ఫైనల్ అని చెప్పుకొచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని దెబ్బకు వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారన్నారు. కేశినేని నానికే డిపాజిట్ రాదని తెలిపారు. టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బుద్దా వెంకన్న వన్ టౌన్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి పెద్దిరెడ్డి అన్నట్లు చంద్రబాబు గురించి నాని చెప్పింది నిజమైతే జగన్ గురించి అదే నాని మాట్లాడింది కూడా నిజమని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. వసంత కృష్ణప్రసాద్కు రాజకీయ చరిత్ర ఉందని, ఆయన తండ్రి హోంమంత్రిగా పనిచేశారన్నారు. కేశినేని నాని వంటి అబద్ధాల కోరు రాకతో వసంత కృష్ణప్రసాద్ బయటకొచ్చారన్నారు. వసంత గతంలోనే చంద్రబాబును విమర్శించను అని బహిరంగంగా చెప్పాడని, కేశినేని నానితో తిరిగితే తనకు ఓటమి తప్పదని వసంత వైసీపీని వీడాడన్నారు. విజయవాడ పశ్చిమ విషయంలో రాజీనామా చేస్తానని చంద్రబాబును బ్లాక్మెయిల్ చేశాడని, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో నాని ఒక్క సమావేశం కూడా పెట్టలేదన్నారు. కేశినేని నాని వెల్లంపల్లిలు మధ్య లోపాయికారి ఒప్పందాలు గతంలోనే ఉన్నాయని, అందుకే టీడీపీలో ఉంటూ నాని కోవర్టు రాజకీయాలు చేశాడన్నారు. చంద్రబాబు సీట్లు అమ్ముకున్నారని నాని చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గమని, అతని నోటి వెంట ఒక్క మాట కూడా నిజం రాదన్నారు. కేశినేని నాని వల్ల వైసీపీకి అదనపు బరువే తప్ప బలం కాదని అన్నారు. పార్లమెంటులో ఉన్న 7 వైసీపీ అభ్యర్థులు గెలుస్తారా అన్నాడు. నీ దెబ్బకి వసంత కృష్ణప్రసాద్ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం, ఆ నాన్న హోమ్ మినిస్టర్ కూడా చేశాడు. నీ దెబ్బకి ఒక వికెట్ పడిపోయిందిరా బాబు, అసలుకే పార్టీ అటు ఇటుగా ఉంది, మళ్ళీ ఇందులోకి వచ్చి ఈ అబద్ధాలు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నాడు. ఏ మాట కామాట కృష్ణప్రసాద్ ఒకసారి చెప్పాడు, నేను చంద్రబాబు గారిని విమర్శించను అని. నన్ను జగన్మోహన్ రెడ్డి విమర్శించమన్నాడు, నేను చంద్రబాబు గారిని విమర్శించను అని చెప్పాడు. వీడొచ్చి ఇందులో అడుగు పెట్టాడు, వీడికి డిపాజిట్లు రావు, వీడి పక్కన తిరిగితే మనకి డిపాజిట్లు రావని ఒక వికెట్ పడిపోయింది అప్పుడే. ఇంకా చాలామంది మాకు టచ్లో ఉన్నారు. ఈ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నీ బతుకు, ఇది నీ బలం అని దొన్నపోతులా బలిసి ఆ లావు చూసి బలం అనుకుంటున్నావు నువ్వు. తాడేపల్లిలోని విజయకిలాద్రి 7వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని శ్రీ అహోబిల చిన్నజీయర్ స్వామీజీ తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీ అహోబిలం చిన్నజీయర్ స్వామీజీ మాట్లాడుతూ, మాఘమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు విశేషమైన ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటాయన్నారు. ఒక పక్క ఇంద్రకీలాద్రి కృష్ణానది ఒడ్డున విజయకీలాద్రిపై కొలువైన వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను 13వ తేదీ సుప్రభాత సేవతో ప్రాతకాల ఆరాధనతో ప్రారంభమవుతాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ యాగశాలలో ద్వారతోరణం, ధ్వజ కుంభారాధన, విశేష హోమములు నిర్వహిస్తామన్నారు. తిరుమలలో నిర్వహించిన విధంగా వాహన సేవలు నిర్వహిస్తామన్నారు. వైసీపీకి ఒక అవకాశం ఇవ్వడంతో రాష్ట్రం సర్వనాశనమైందని, వ్యాపారాలు లేక తీవ్రంగా నష్టపోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని, ఫ్యాన్కు ఓటు వేయమని, జనసేన టీడీపీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారని తెలిపారు. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం 53, 54 డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో వన్ టౌన్ పంజా సెంటర్ పాడి వీధిలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రతి ఇంటికి, దుకాణానికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో వ్యాపారాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఒకసారి అవకాశం ఇచ్చి మోసపోయామని ప్రజలే చెప్తున్నారని తెలిపారు. గతంలో వారంలో 6 రోజులు కష్టపడి పనిచేసేవాళ్లమని, ఆదివారం ఆనందంగా గడిపేవాళ్లమని కార్మికులు చెప్తున్నారని, ఇప్పుడు వారంలో 2 రోజులు మాత్రమే ఉపాధి లభిస్తోందని కార్మికులు వాపోతున్నారని చెప్పారు. ఖచ్చితంగా జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తే కష్టాలు తీరుతాయని, ప్రజలందరూ ఆనందంగా ఉంటారన్నారు. కులం మతం ముసుగులో అనేక మంది రాజకీయాలు చేస్తున్నారని, వాటిని పట్టించుకునే పరిస్థితిలో ఎవరూ లేరన్నారు. గతంలో గాలిబ్ షాహిద్ దర్గా, జుమ్మా మసీద్ ఆస్తులు కొట్టేయాలనుకున్న వారు నేడు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ముస్లిం సమాజం నివ్వెరపోతోందన్నారు. కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఉండి ముస్లింలకు ఒక బండి కూడా ఇప్పించలేని వారు కూడా అనేక మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో కూడా ఉండి ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఒక బండి కూడా ఇప్పించలేని వాళ్ళు ఈ రోజున ముస్లిం సమాజం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ మేము బహిరంగంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. మరి ముస్లిం మైనార్టీలకి ఆపద వస్తే అండగా నిలబడింది జనసేన పార్టీ పోతిన మహేష్ మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గాలిబ్ షాహిద్ దర్గా భూములు కావచ్చు, జుమ్మా మసీద్ ఆస్తులు కాపాడడంలో కావచ్చు, ముసాఫిర్ ఖానా తెరిపించడంలో కావచ్చు, హజ్ హౌస్ ఇక్కడ ఏర్పాటు చేయాలని పోరాటం చేయడంలో కావచ్చు, గత 7 సంవత్సరాలుగా రంజాన్ తోఫాని పంపిణీ చేయడంలో మేము చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, అస్లాం వృత్తి కేసులో కావచ్చు, అదేవిధంగా ఉర్దూ పాఠశాల కళాశాల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని అనేక ధర్నాలు చేసిన అంశంలో కావచ్చు, మేము ముస్లిం మైనార్టీల పక్షాన్ని నిలబడ్డాం. అందుకే ఈ రోజున ముస్లింస్ అందరూ కూడా మహేష్ మా మిత్రుడు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ముందు మనం ఏ విధంగా సరే సమాజంలో మంచి చేసి ఏదైనా మాట్లాడితే బాగుంటుంది, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కులం మతంతో బ్లాక్మెయిలింగ్ పాల్పడితే ప్రజలు విశ్వసించడానికి కూడా తెలియజేస్తాం. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించనున్న భారత్ రంగ్ మహోత్సవ్ 2024కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గురించి, రంగ్ మహోత్సవ్ గురించి వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కల్చరల్ డిపార్ట్మెంట్ మేనేజర్ సుమన్ మలిపెద్ది మాట్లాడుతూ, ప్రతినిధులు మాట్లాడుతూ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఏపీ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా భారత్ రంగ్ మహోత్సవ్ పేరిట నాటక పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో జాతీయ, అంతర్జాతీయ నాటకాలు 6 రోజుల పాటు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 గంటలకు ప్రదర్శిస్తారన్నారు. తెలుగు నాటక రంగం మరింత ముందుకు వెళ్లాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రామా ప్రతినిధి విక్రమ్ కుమార్ మాట్లాడుతూ, నాటక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని, నగరవాసులందరూ నాటకాలను తిలకించాలని కోరారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు మినిస్టర్ ఆఫ్ కల్చర్ అటానమస్ బాడీ అండి. వారు మరియు మన భాషా సాంస్కృతిక శాఖ ఆంధ్రప్రదేశ్ వారు ప్రభుత్వం వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి భారత్ రంగ్ మహోత్సవ్ నాటకం ఫెస్టివల్ అండి. ఇందులో జాతీయ, అంతర్జాతీయ నాటకాలు 6 రోజుల పాటు తుమ్మలపల్లి కళాక్షేత్రం 6 నుంచి 11వ తారీఖు వరకు రోజు సాయంత్రం 6:30 గంటలకు ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలుగు నాటక రంగం మరింత ముందుకు వెళ్ళాలని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ మళ్ళీ ఒక ప్రత్యేక గుర్తింపుని కొనసాగించాలని చేస్తున్నటువంటి కృషి ఫలితంగా వచ్చినటువంటిది ఇది భారత రంగ మహోత్సవ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారి థియేటర్ ఫెస్టివల్ అండి. సో ఇందులో ప్రజలు, తర్వాత నాటక రంగంలో పనిచేసేటువంటి కళాకారులు, తర్వాత శ్రేయోభిలాషులు, అభిమానులు కళారంగానికి అందరూ వచ్చి ఈ నాటకం ఫెస్టివల్ని పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామండి. मैं आंध्र प्रदेश के जो भी यहाँ पे दर्शक हैं या सबको मेरा अनुरोध है कि वो ज़्यादा से ज़्यादा यहाँ पे हमारे जो नाटक हैं, जो नाटकों का ये महाकुंभ है उसको देखने के लिए आमंत्रित हैं और सभी देखने जरूर आएँ और इस फेस्टिवल को विजयवाड़ा में जो फेस्टिवल हो रहा है उसको सक्सेसफुल बनाएं. सभी से मेरा पुनः अनुरोध है कि वो ज़्यादा से ज़्यादा संख्या में अपने रिश्तेदार, दोस्तों को लेकर के आएँ. सभी नाटक जो हैं बहुत अच्छे हैं, बहुत बढ़िया हैं और सभी से पुनः रिक्वेस्ट है कि वो देखने आएँ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ సామాజిక న్యాయానికి చెంపదెబ్బలా కనిపిస్తుందని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు అన్నారు. బడ్జెట్ అనేది అసమానతలను తగ్గించి సమానత్వాన్ని సాధించేలా ఉండాలని, కానీ ఈ బడ్జెట్లో సమానత్వం అనేది ఒక నినాదంగా మిగిలిపోయిందని చెప్పారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలపైన సవతి తల్లి ప్రేమను కేంద్ర ప్రభుత్వం చూపించిందన్నారు. దళిత బహుజన శ్రామిక యూనియన్, దళిత హ్యూమన్ రైట్స్ నేషనల్ క్యాంపెయిన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విశ్లేషణకు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలను సమావేశంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ సామాజిక న్యాయానికి చెంపదెబ్బలా కనిపిస్తోందని అన్నారు. ఎస్సీ జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించాల్సిన దానికన్నా తక్కువ నిధులిచ్చారని తెలిపారు. పేదరిక నిర్మూలనకు, అసమానతలు తొలగించడానికి నిధులు కేటాయించలేదన్నారు. దళిత ఆదివాసీలకు మొండి చేయి చూపించిందన్నారు. ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలు పెరుగుతున్నాయని, అత్యాచార నిరోధక చట్టానికి నిధులు చాలా తక్కువ కేటాయించారన్నారు. బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలపైన సవతి తల్లి ప్రేమను కేంద్ర ప్రభుత్వం చూపించిందన్నారు. ఈ బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్, ఈ 2 పథకాలకు ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులలో నుండి ఎస్సీ ఎస్టీ జనాభా నిష్పత్తి ప్రకారము వారి అభివృద్ధికి కేటాయించాలి. మరి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ 51,08,780 కోట్లలో సుమారు అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి నిధులు 14,41,237 కోట్లు. ఈ 14,41,237 కోట్లలో ఎస్సీ జనాభా 16% ఉంది కాబట్టి 16% ఇవ్వాల్సినటువంటి నిధులు 2,10,317 కోట్లు ఇందులో కేటాయించాలి జనాభా నిష్పత్తి ప్రకారం. కానీ వాస్తవానికి జరిగింది ఏమిటంటే ఇవ్వాల్సిన దానికంటే జనాభా నిష్పత్తి కంటే తగ్గించి 1,65,598 కోట్లు మాత్రం ఇచ్చారు. ఇది కూడా బడ్జెట్లు ఇప్పుడు దాదాపుగా 2 బడ్జెట్లు అయిపోయినా కూడా ఈ మధ్య చాలా దారుణంగా గతంలో బడ్జెట్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ పెట్టి 51 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయింపులు అయితే చేశారు. కానీ ఈ మధ్యంతర బడ్జెట్లో ఇంత కేటాయింపులు అంటే అంకెల గారడి తప్పితే ఏమాత్రం కూడా వీళ్ళ చిత్తశుద్ధి పేద ప్రజల మీద, ఓట్లేసిన ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది తేలిపోయింది. ఎందుకంటే ఈ మధ్యంతర బడ్జెట్ వచ్చే నెల ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలు కనీసం కూడా అవగాహన లేకుండా ఈ బడ్జెట్ పెట్టడం అంటే ఇది అందరినీ మోసం చేయటమేనని చెప్పి ఈ సందర్భంగా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు జనశిక్షణ సంస్థాన్ కృషి చేస్తుందని చైర్పర్సన్ విద్యా ఖన్నా అన్నారు. మహిళలకు ఎంతో కొంత ఆదాయం రావాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, సాధికారత సాధించాలని కృషి చేస్తున్నట్టు తెలిపారు. మొగల్రాజ్పురం మధు గార్డెన్స్ మొగల్ హాల్లో జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో మహిళా ఉత్సవ్ 2024ను ఏర్పాటు చేశారు. నేటి నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రదర్శనను జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ ఏ సుధాకర్, ఎన్ఎస్డిసి ఎంఎస్డిఈ రీజనల్ డైరెక్టర్ కె శ్రీనివాసరావు, ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ దివాస్ అధ్యక్షురాలు వై స్వరూపరాణి, ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షురాలు కె హరిత చౌదరి, ఇన్నర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షురాలు వి సరోజిని, జనశిక్షణ సంస్థాన్ చైర్పర్సన్ విద్యా ఖన్నా, డైరెక్టర్ పూర్ణిమ ప్రారంభించారు. ప్రదర్శనలో మహిళలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ప్రదర్శనను నగరవాసులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యా ఖన్నా మాట్లాడుతూ జనశిక్షణ సంస్థాన్ ఎంతోమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తోందని అన్నారు. తమ వద్ద శిక్షణ పొందిన అనేక మంది మహిళలు స్వయంగా వ్యాపారాలు పెట్టుకొని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని చెప్పారు. మహిళలకు ఎంతో కొంత ఆదాయం రావాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, సాధికారత సాధించాలని జనశిక్షణ సంస్థాన్ కృషి చేస్తోందన్నారు. మనం చూసి ఉదాహరణగా చెప్పే ఉద్యోగ రంగంలో మహిళలు చాలా తక్కువ పర్సెంట్లో ఉన్నారు. మనలాగా ఊరినే కాస్త పనిచేసేవాళ్ళు కొంతమంది వేతన రూపాయలు చేస్తున్నారు. అలా కాకుండా మన విజయవాడలో ఎప్పటి నుంచో కూడా మహిళా పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేస్తున్నాం. మనం జనశిక్షణ సంస్థ తరపున ప్రత్యేకత ఏంటంటే ఎంత చిన్న మహిళా పారిశ్రామికవేత్త అయినా మనంటే ఒక్క 100 రూపాయలు సంపాదించాం మా శిక్షణ తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. అంటే ఒక్కసారి ఒక అడుగు పడిన తర్వాత 2 అడుగులు 3 అడుగులు రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. సార్ చెప్తారు విశ్వకర్మ ప్రోగ్రాం గురించి. మీరందరూ మా మహిళలందరూ విశ్వకర్మగా అప్లై చేశారండి. కానీ మాకు 250 మందే ఇచ్చారు. మరి మీరేం చేస్తారో మమ్మల్ని. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం నిధులు వారికే ఖర్చు పెట్టాలని చట్టం చెబుతున్న జగన్ ప్రభుత్వం నవరత్నాలను వాడుకుంటూ ఎస్సీ సంక్షేమాన్ని నిట్టనిలువుగా ముంచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోకు వెంకటేశ్వరరావు విమర్శించారు. ఎస్సీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 5 ఏళ్లు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదన్నారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపంలో నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీలను మభ్యపెట్టడానికి 3 కార్పొరేషన్ల డ్రామా ఆడారని విమర్శించారు. ఎన్ఎస్ఎఫ్డి, ఎన్ఎస్కేఎస్డి కేంద్ర పథకాలను ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదన్నారు. సబ్సిడీ నిధులు 70% ఇస్తామంటే కేంద్రానికి ఎందుకు షూరిటీ ఇవ్వలేదని నిలదీశారు. 110 ఇన్నోవా కార్లకు నోటిఫికేషన్ జారీ చేసి వాటిని ఎందుకు మంజూరు చేయలేదని, ఆ నిధులు ఏం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ఎస్సీ సప్లాన్ నిధుల నుండి 20 కోట్ల రూపాయలను ఏపీ లీడ్ క్యాంపుకు పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువతికి వృత్తి ద్వారా ఉపాధి కల్పించమని కేంద్రం నిధులు కేటాయిస్తే ₹1 ఖర్చు చేయకుండా ఆ నిధులేం చేశారని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం తక్షణమే ఎస్సీల సమస్యలపై దృష్టి పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ కార్పొరేషన్ అనేది విడదీయకుండా మాదిగా మాల రెల్లి కులాల పేరుతో కార్పొరేషన్లు ఇచ్చామని ఇప్పటి వరకు ఆడుతున్న డ్రామాలే తప్ప అది నిజంగా విడదీయలేదు. విడదీసి ఉంటే ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చి ఆ నిధులు కేటాయించాల్సి ఉంది. అలా జరగలేదు. ఇది కేవలం ఎస్సీలను మభ్య పెడతానికి ఆడుతున్న డ్రామా తప్ప మరొకటి కాదు. ఈ 3 కార్పొరేషన్ల డ్రామాని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు 110 ఇన్నోవా కార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నోటిఫికేషన్ జారీ చేసి ఇప్పటి వరకు విడుదల చేయకుండా ఆ నిధులు ఏం చేశారని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం. అంతేకాదు కేంద్రం ఎస్సీ సప్లాన్ నిధులను ఎస్సీ సప్లాన్ నిధుల నుండి ఆంధ్రప్రదేశ్ లిడ్ క్యాప్ కు చిన్న తరహా పరిశ్రమను అభివృద్ధి చేయాలని, చర్మకార వృత్తిదారులకు ఉపాధి కల్పించాలని 20 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్కేఎఫ్డిసి నిధుల ద్వారా అందిస్తే ఆ నిధులు ఇప్పటి వరకు కూడా ₹1 చర్మకార వృత్తిదారులకు ఖర్చు పెట్టకుండా ఏం చేశారని ప్రభుత్వాన్ని సందర్భంగా మేము నిలదీస్తా ఉన్నాం. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కుమార్ యువి కృష్ణయ్య తెలిపారు. రైట్ టు హెల్త్ అనే నినాదంతో ఈ సభలను నిర్వహిస్తున్నామని 400 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కుమార్ యువి కృష్ణయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. రైట్ టు హెల్త్ అనే నినాదంతో ఈ సభలో నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి 400 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారని, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకు సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్ర సమావేశాలు 9 నుంచి 11 వరకు జరుగుతాయని, 21 శాఖల నుంచి 350 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని చెప్పారు. అలాగే ఎఫ్ఎంఆర్ఏ జనరల్ సెక్రటరీ శాంతను చటర్జీ, ప్రెసిడెంట్ రమేష్ సుందర్ వీళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్య అతిథిగా తపన్ సేన్ గారు వస్తున్నారు. ఆ చైర్మన్ రిసెప్షన్ కమిటీ డాక్టర్ పూర్ణానంద్ గారు, ప్రముఖ కార్డియాలజిస్టు విజయవాడ, ఆయన చైర్పర్సను, ఆయన కూడా వస్తారు. అనేక మంది డాక్టర్సు, ట్రేడు, మా సభ్యులు అందరితో 7వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభ సభ నిర్వహిస్తున్నాం మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో. దానికి అన్ని కార్మిక సంఘాలు, నాయకులు, ప్రతినిధులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము పత్రికా ముఖంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ లైక్ మైండెడ్గా ఉన్నటువంటి అందరూ కూడా ఈ ప్రజా ఆరోగ్య సమస్యలపై స్పందించే ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఈ సభల్ని జయప్రదం చేయాలని చెప్పని కోరుతున్నాం. అలాగే రేపు ప్రారంభ సభకు వచ్చేటటువంటి మా సభ్యులు 500-600 మందికి పైగా సభ్యులు, అన్ని కార్మిక సంఘ నాయకులు కూడా అందులో పాల్గొని దాంతోపాటు మీ అందరికీ తెలుసు, కోవిడ్లో బాగా లాభ పొందిన సెక్టార్ ఏమైనా ఉందంటే కనుక ఫార్మా రంగమే. కానీ దానికి సంబంధించిన లాభాలు ఎటువంటివి కూడా మా మెడికల్ రిప్స్కి ఎక్కడ కూడా ఏ కోసానా కూడా అందలేదు. అందకపోగా కోవిడ్ తర్వాత అనేక మంది వేల ఉద్యోగాలు ఈ రంగంలో మేము కోల్పోయాం. చూసినట్టయితే కనుక అబాటి కంపెనీలో కావచ్చు, ఫైజర్ కంపెనీలో కావచ్చు, హిమాలయ కంపెనీలో కావచ్చు,
టీటీకే కంపెనీలో కావచ్చు, అనేక కంపెనీలో వందల మంది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. దాంతోపాటు కొత్తగా ఇవాళ మెడికల్ కంపెనీలు అన్నీ కూడా జీపీఆర్ఎస్ అని చెప్పేసి మా వ్యక్తిగత సమాచారాన్ని భద్రత లేకుండా మా మీద నిఘా పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. ఈ సమస్యలు ఒక పక్క, మరో పక్క ప్రజా సంబంధించిన అంశాల మీద మేము ఈ 3 రోజుల జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చలు జరుపుతాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.